ప్రపంచం ఎక్కడికి పోయినా కూడా ఇవే మెథడ్స్. నేను చాలా కేసులు రెగ్యులర్గా చేసే మెథడ్ ఏం చేస్తున్నా హైకి కిందికి కదా సైడ్కి ట్విస్టింగ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మాత్రం జాగ్రత్త చేయాలి. ఇక్కడ బోన్ స్పాట్స్ లాంటివి కానీ ఉంటాయి. అలాగే రిలీనెస్ అలా చేయొద్దు ఇక్కడ ఆపేసేది ఈ వర్క్ చేయొచ్చు. ముందు వంగడం అనేది చేయొచ్చు. C4 C6 C7 వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా చేస్తే కాబట్టి మీ చేతి వేళ కూడా పెయిన్స్ వస్తుంటాయి. వస్తుందంటే C7 ఏం లేదు, ఒకదాని మీద ఒక పుస్తకం మీద ఇంకో పుస్తకం మీద లైన్ అంటే ప్రాబ్లం. అది ఒకటి ముందుకు వెనుక కానీ లేదా డిస్క్ కానీ లోపల ఉన్నటువంటి డిస్క్ బయటకు రాకపోతే నరాలు పడతాం. సో అందుకని మీరు స్ట్రేట్గా ఉండడం, కంప్యూటర్ సైడ్ కూడా స్ట్రేట్గా పెట్టుకోవడం, బ్యాలెన్స్ చేయడం, టీవీ చూసినా ఇది చూసినా సైడ్ ఇలా అనుకుని వన్ సైడ్ వర్క్ చూస్తే ఇలా రాంగ్గా వాడితే ఓకే. సో మీరు ఉదాహరణ చూడండి, బస్సులో ఎక్కడన్నా ప్రయాణం చేసేటప్పుడు పడుకున్న రాత్రిలో పడుకోవాల్సి వస్తుంది కదా, కళ్ళు మూసుకుపోతాయి. నువ్వు తెలియకుండానే ఎప్పుడో ఒకసారి సైడ్ అయిపోతుంది. మార్నింగ్ వేసిన తర్వాత ఎంత పెయిన్ వస్తుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో అందుకని మీరు యూఎస్ఏ వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ పెట్టుకుంటున్నారు కాలర్స్. ఎందుకంటే ఎక్కువ కంట్రోల్ జర్నీ కదా, అందుకని నొప్పి లేని వాళ్ళు కూడా కాలర్స్ వాడుతున్నారు. ఎందుకంటే ఇది ఇలా అలైన్మెంట్ కలుగుతున్నారు తీసుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు వాడతారు. అది వాడాలంటే 24 గంటలు అలాగే పెట్టుకుంటారు. సైడ్ మూమెంట్ చేసుకోవచ్చు, ముందర రాకూడదానికి ఇది పెట్టారు. ఇది అలవాటుగా మారిపోయిన రోజులకి ఏమవుతుందంటే స్టిఫ్నెస్ ఇంకా ఇలా కదలడానికి ఇలా ఉన్నప్పుడు కదలదు. ఎందుకంటే కదిలించచ్చు. ఒక స్టేజ్లో తీసేసి ఇలాగే ఉంటుంది. ఇలా డాక్టర్ శ్రీనివాస్ గారిని ఎవరైనా తెలిసి మొత్తం. ఎందుకంటే పైన విమానం చూడాలో తెలిసినప్పుడు ఎంత హాయిగా చూసేవాళ్ళ మనసం వేసినామో లేకపోతే పడుతుంది అలా స్టిఫ్ అయిపోతాయి. అది మంచిది కాదు. ఆదండి కాలర్స్ కానీ పని చేసుకుంటూ వందకం ఉండడానికి హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే తీసుకుంటే శరీరం పడక ఉండడానికి కోసం. అందుకే ఈ లూజనింగ్తో పాటు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇది నేను ఎక్కడ చెప్పలేదు, చూడండి. రెండు చేతుల్ని ఇలా రెండింటిని లిఫ్ట్ చేసి బాగా టైట్ చేయాల్సి మామూలుగా టైట్ 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 ప్లీజ్. ఇది స్ట్రెంథన్ చేస్తుంది. ఎక్కడ పడుతుంది ప్రెషర్? షోల్డర్ మీద నెక్ మీద పడుతుంది. అందుకని ఎండైన్ నెక్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ టైం. షోల్డర్ మజిల్స్, నెక్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ అటాచ్. రెండో పద్ధతి ఏంటంటే లాక్కోవడం. ఇలా తుల్ 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 రిలీజ్. ఇది కూడా మెడ మీదనే పడుతుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే రెండు చేతులు ఫోల్డ్ చేయాలి. లీటర్ లింక్ చేసేసి తల ముందు పెట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ క్రియేట్ చేయాలి. టైట్ 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 బేస్. మళ్ళీ బ్యాక్ ఆపోజిట్ డైరెక్షన్ టైట్ 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 బేస్. అలాగే రైట్ సైడ్కి టైట్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్లో పుష్ చేయాలి. అలాగే లెఫ్ట్ సైడ్ పుష్ చేయాలి, పుష్ చేయాలి, పుష్ 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 పుష్. ఇవన్నీ మెడ మజిల్స్ని కంట్రోల్ చేయాలి. ఇంకొకటి గడ్డ కింద పెట్టుకొని ఆపోజిట్ డైరెక్షన్లో పుష్ చేయాలి. ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్. అసలు ఏ ఇబ్బంది ఉండవు, పెయిన్ ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. అందుకని ఈ రెండు రకాల ఎక్సర్సైజ్ మెరుగుతున్న ప్రాక్టీస్ చేయండి. చాలా సులభం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మెంటుకున్న వాళ్ళకి పడుకునే విధానం మార్చుకోవాలి. లాస్ట్ ఎందుకంటే మీరు రాంగ్ పడుకుంటే ఏమవుతుందంటే ముక్కులు పెరుగుతారు. సో పడుకునే విధానం కూడా చాలా ముఖ్యమైనటువంటి. ఇక ఆసనాలు, మెడ నొప్పికి నడుము నొప్పికి ఆసనాలు. భుజంగాసనం చాలా బాగా పనిచేస్తుంది. పొట్ట మీద పడుకొని నేను యాక్చువల్గా రెండు ఆసనాలు చూపెడతాను. మీకు కావాలని గోడైన ఆసనాలు, అలాగే మనకి ఈజీగా చేసే టెక్నిక్స్ అని కూడా మీకు అక్కడ పిల్లర్స్తో ఇచ్చాము. కాబట్టి ఇక్కడ రెండు ఆసనాలు పొట్ట మీద, రెండు ఆసనాలు పెద్ద మీద పడుకొని చూపెడతాను. ఒకటి బోనస్ చూపెడతాను. ఓకే. చాలా ఇది లంబార్ స్పాండిలైసిస్, అలాగే సర్వైకల్ స్పాండిలైసిస్, భుజంగాసనము రెండు చేతులు బాగా స్ట్రేట్ చేసి రెండు చేతులు పక్కన పడకుండా మీరు అందరూ రోజు చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే భుజంగాసనం ఇలా పెట్టేసి పైకి లేపేస్తారు.
స్ట్రైట్గా చేస్తాం. ఇది కూడా ఆసనమే, ఒక భుజంగాసన వచనం కాదు. ఇది రాంగ్ ఎక్కడ చేస్తున్నాం అంటే ఇది రెండో స్టేజ్లో చెప్తాం. ఇది వెనుకకు తీసుకొని వీలైనంత ఎక్కువగా మోచేతిని దగ్గరికి లాక్కుంది, శరీరాన్ని దగ్గరగా ఇది లాక్ చేయాలి, కదలిక లేకుండా చేసి ఇప్పుడు తలపైకి లేపుతారు. లేకపోతే ఇది లేపేటప్పుడు బటన్స్ టైట్స్ కాఫ్ మజిల్స్ని టైట్ చేస్తూ ఇలా పైకి లేపు చేస్తే ఇంకా లేపని అది నడు పైకి లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ షోల్డర్స్ తర్వాత ఇక్కడ మిడిల్ నుంచి అప్పర్ ఈ మిడిల్ వరకు కంప్లీట్గా ప్రెషర్ పడుతుంది, స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది కరెక్ట్గా పడుతుంది. ఇప్పుడు బ్యాక్ L4 L5 తర్వాత C6 C7 C8 ఇలా చేయడం ద్వారా ఎంతసేపు చేయగలుగుతామంటే మీరు 1 to 10 10 1 minute 2 minutes 3 minutes అలా 30 minutes చేయలేదు, చాలా పెయిన్ వస్తుంది. చేయగలిగిన సేపు చేయండి మనకి. దిస్ ఈస్ కాల్డ్ భుజంగాసన. ఒరిజినల్ భుజంగ యాజ్ పర్ ద టెక్స్ట్ హఠయోగ ప్రదీపికలో చెప్పిన విధంగా యోగా పద్ధతి చేసే విధానం చెప్తారు. కాంబినేషన్ ఉపయోగించారు. ఇక దీనికి కొద్దిగా నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చేయలేదు. ఆల్రెడీ నడుము నొప్పి ఉంది, కష్టం కూడా. అందుకని ఈజీ మెథడ్ ఏంటంటే కొద్దిగా ముందు పెట్టేసి మీరు చేస్తున్నటువంటిది దీన్ని సర్పాసన అంటారు. ఇది మీటు లాగా పనిచేస్తుంది, తల వెనుకకు లిఫ్ట్ అవుతుంది, ఇక్కడ కూడా ప్రెజర్ పడుతుంది, వీటి మీద కొంతవరకు ప్రెజర్ పడుతుంది, టైట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈజీ మెథడ్ ఏంటంటే ఫస్ట్ దానికి చాలా కష్టం, ఇది కొద్దిగా సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం ఈజీ. దీన్ని సర్పాసన అంటారు. దీనికన్నా ఈజీ అంటే సరళ భుజంగాసన. అంటే 90 degreesలో సమాంతరం రెండింటి ఇక్కడ ఇక్కడ తల పైకి లిఫ్ట్ చేస్తాం. ఇక్కడ ప్రెజర్ పడుతుంది, ఇక్కడ ప్రెజర్ పడుతుంది, ఈ సపోర్ట్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ మజిల్స్ ఏంటంటే టైట్ అవసరం లేదు, ఎందుకంటే ఇవి రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ రిలీజ్ అవుతాయి కాబట్టి పెయిన్ ఎక్కువగా ఉండదు. కాబట్టి ఈ బోన్స్లో మాత్రం కిందికి పుష్ అవుతుంది. డిస్క్ చెప్పాను రైట్కి రాకుండా ఇది సరళ భుజంగాసన. దీనికన్నా ఈజీ మెథడ్ ఏంటంటే నిర్వహణాసన. సో ఈ మోచేతుల కింద తలకి సపోర్ట్ ఈజీగా లేదు, బాగుందా? సో ఇది మీరు టీవీ చూడాలంటే ఇంతవరకే చూడాలి. నొప్పి వచ్చినప్పుడు గంటలు గంటలు చూడడం అలవాటు, ప్రాక్టీస్ ఉంటుంది. మీరు ఇది ప్రాక్టీస్ చేసుకోండి, గంటలు మీరు నిలబడితే గంటలు. సో ఇది వీటి ద్వారా మన కింద సపోర్ట్ ఉంది, గడ్డానికి సపోర్ట్ ఉంది, లోవర్ బ్యాక్కి హెల్ప్ అవుతుంది. ఎప్పుడు ప్రెజర్ పడదు, చాలా ఫ్రీగా ఉంటుంది. దీనికన్నా ఈజీ అయితే నేను కోఆర్డినేట్ చేస్తాను. ఇప్పుడు ఏమైంది, మనం దీన్ని సపోర్ట్ తీసుకున్నారు, ఇక్కడ ఒత్తిడి పడుతుంది, ఇక్కడ కానీ మిగతా ఎక్కడ ఉండదు, మొత్తం సపోర్ట్ ఫ్రీగా వస్తున్నాం. సో అందుకని పిల్లో సపోర్ట్ తీసుకున్నప్పుడు ఎంత ఫ్రీగా ఉంటుంది అంటే ప్రెజర్ పడదు. బట్ వీటి మీద మాత్రం డిస్కులు మెల్లగా కిందికి రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాగా పనిచేస్తుంది. మీకు తెలుస్తుంటుంది ఎట్లా పడుతుందో ప్రెజర్, అక్కడ కొద్దిగా స్టెప్ చేయండి. సో మీకు కొద్దిసేపు ఇది పెయిన్ రాకుండా ఉంటుంది, అప్పుడు మెల్లగా తీసేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ తీసేయండి, అలా అందరూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది చేశాక ఏం చేయాలి, నిర్లంబాసన ప్రాక్టీస్ చేయాలి, దాని తర్వాత సరళ భుజంగాసన ప్రాక్టీస్ చేయాలి, తర్వాత సర్పాసన ప్రాక్టీస్ చేయాలి, తర్వాత భుజంగాసన. ఈ ఆసనంలోకి వెళ్ళి ప్రాక్టీస్ చేశామంటే మీకు పెయిన్ పోయినట్లే. ఇది మంచి ఆసనం అన్నమాట, భుజంగాసనం. ఈ వీటికి సంబంధించి చాలా పర్మిటేషన్ కాంబినేషన్తో అన్ని ప్లేస్లలో ఉంటాయి. వాళ్ళు ఈ యోగ ఇచ్చిన స్పైన్ మొత్తం స్ట్రెచ్ చేస్తుంది. బాగుందా? ఇది ఒక ఆసనం చెప్పానంటే. రెండవ ఆసనం శలభాసనం. ఇది లంబాసనంకి రామబాణంలాగా పనిచేస్తుంది. రెండు చేతులు పిడికిలు బిగించి పొట్ట కింద పెట్టుకుంటాం, మోచేతులు పొట్ట కిందకి లాక్కుంటాం, రెండు కాళ్ళు ఎక్కేసి తెచ్చి పైకి లిఫ్ట్ చేస్తాం. 1
to 10, 10 to 1 అలా కౌంట్ చేసేసి ఎంతవరకు వీలు చేయొద్దు అంతవరకు ఉంచగలిగి మళ్ళీ కింద పెట్టేసి అన్నిటి పోతాయి చేశాను రావా. సో రాకపోతే ఏం చేయాలి చెప్తాను. 2 కాళ్ళని ఇలా చేయడం అనేది శలభాసనం. కానీ చెప్పినట్టుగా మనకి ఎస్పెషల్లీ ఫిట్నెస్లో వర్కౌట్స్ అండ్ టైప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి బై హార్మోన్స్ ఎఫెక్ట్ సో దెబ్బలు వర్కౌట్స్ భాగంలో మగవాళ్ళకేమో పొట్ట దగ్గర ఎక్కువ ఉంటాయి కదా. సో ఇది సన్నగా తొలలు కాళ్ళు వర్కౌట్స్ ఉంటాయి కానీ పొట్ట మాత్రం బాగా పెట్టాలి హార్మోన్స్. సో కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే సింగిల్ లెక్క ప్రాక్టీస్ చేయాలి. ఒక లెగ్ పైకి లిఫ్ట్ చేయండి, ఎంతవరకు చేయగలిగితే వచ్చేసి నల్లగా కింద పెట్టండి. మళ్ళీ రెండో కాదు 1 to 10, 10 to 1 కౌంట్ చేసి పెట్టండి. ఓకే, ఇది కూడా కష్టం అనుకుంటే ఈజీ మెథడ్. సో ఇలా మనం అక్కడ చీర పెట్టి చూపెట్టాం కదా, చీర కానీ ఏదన్నా కాలు పెట్టేసి కింద మొక్కల దగ్గర ఇబ్బంది లేకుండా పిల్లలు పెట్టేసి బాగుంది అసలు. సో కాబట్టి ఏమవుతుంది, ఎంత హైట్ పెరుగుతూ ఉంటే ఇక్కడ మనకి నొక్కుతూ ఉంటుంది. కాబట్టి పెయిన్ ఏమి ఉండదు, ఇబ్బంది లేకుండా ఇక్కడ కిందకి తీసుకునేది నెట్టబడుతూ ఉంటుంది. ఇది శలభాసనంలో చాలా ఈజీ మెథడ్. తర్వాత మీరు బాగా పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెమ్మదిగా సింగిల్ లెగ్తో ప్రాక్టీస్ చేయండి. తర్వాత 2 weeks ప్రాక్టీస్ చేయడం వస్తుంది. సో నెమ్మదిగా ఈ 2 ఆసనాలు మీకు చూపెట్టాను. బోనస్ ఆసనం ఒకటి చూపెట్టాను, అది రిలాక్సింగ్. దీంట్లో మేరుదండాసనం అంటాం. ఎడమ కాలు కుడి వైపు కుడి కాలు ఎడమ వైపు ట్విస్టింగ్ చేయొచ్చు. ఈ వెన్నుపూసలు మొత్తం స్ట్రెచ్ అవుతాయి. చూడడానికి కష్టంగా చాలా హైగా ఉంటుంది, మీకు స్కెచ్చింగ్ ఇంకా బాగా. సో ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అయిపోయి మళ్ళీ తల ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ రైట్ లెగ్ పైకి లెఫ్ట్ వైపు కూడా చేస్తాం. తర్వాత తల ఆపోజిట్ డైరెక్షన్. ఇది ట్విస్టింగ్ చేసినప్పుడు మనకి నార్మల్గా వచ్చేస్తుంది. ఇది చాలా రిలాక్స్ అయ్యేటువంటి మేరుదండాసనం, స్పైనల్ ట్విస్టింగ్. వీటిని ఇంకా ఈజీగా చేయడానికి మోకాలు కూడా బెండ్ చేసేసి లెఫ్ట్ రైట్ చేయొచ్చు. మేరుదండాసనం, స్పైనల్ ట్విస్టింగ్ కాబట్టి ప్రోన్ పొజిషన్ అన్నమాట. సుపైన్ పొజిషన్లో కూడా నేను చెప్పాను. బాగా ఈజీగా ఇంట్లో రూమ్కి వెళ్ళక ట్రై చేయండి, చాలా సులభం. వెన్ను మీద 2 ఆసనాలు వెన్ను మీద చేసేసి ఇప్పుడు ఏది ఆసనం నేర్చుకున్నాం, ఆసనం. ఇప్పుడు దీంట్లో నరం సయాటిక నర్వ్ అని చెప్పాను కదా, దానికి బాగా ఇంప్లికేట్ చేసేది పవన్ముక్తాసనం. 2 కాళ్ళు పైకి లిఫ్ట్ చేసి మోకాలను ఫోల్డ్ చేసి పొట్ట వైపు ఎక్కడ లాగాలంటే పొట్టను ఖాళీ చేస్తూ లోపలికి గట్టిగా నొక్కాలి. కాలు పాదాన్ని స్ట్రెచ్ చేయాలి. ఇక్కడ మంచి ప్రెజర్ పడుతుంది, లాగుతుంది. వెన్ను కంపాలు కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. మెడ నొప్పి లేకపోతే మనం తల పైకి లిఫ్ట్ చేయొచ్చు. ఇంకా కింద వెన్ను కూడా పూసలు సాగుతూ ఉంటాయి ఈ కండిషన్స్ కాబట్టి మెడ నొప్పి ఉంటే కింద పెట్టండి, లేకపోతే లేకపోతే ఈ కండిషన్స్లో దగ్గరికి లాగండి. దిస్ ఇస్ ఫర్ పవన్ముక్తాసనం. లోపల కొత్త గ్యాస్ తగ్గిపోతుంది. కొంతమంది గ్యాస్తో కూడా నొప్పి వస్తాయి, అది రెడీ అయితే పెయిన్ తగ్గుతుంది. ఇది మళ్ళీ 2 చేతులు కింద పెట్టడం, కాలు వెనక గాల్లో తీసుకొని కింద పెట్టడం. ఇది పవన్ముక్తాసనం. ఇలా చేయడం ఇబ్బంది, పెయిన్ ఎక్కువగా ఉంటే సింగిల్ లెగ్తో ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక కాలు వైపు లిఫ్ట్ చేసి పొట్ట వైపు రాకుండా పవన్ముక్తాసనం ఉంటాం. అలాగే 2వ వైపు ప్రాక్టీస్ చేయొచ్చు. మోకాలు నొప్పులు ఎంతవరకు లాగైతే అంతవరకు లాగండి. నొప్పున్నప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో చేతులు ఇక్కడ పెట్టేస్తే మోకాలు
నుంచి ప్రెజర్ కాబట్టి ఏం కాదు. ఓకే రైట్. సో ఇది ఒక రకం. రెండవది సేతుబంధాసనం. రామసేతు అంటే బ్రిడ్జి కదా. సో బ్రిడ్జి లాంటి పోదు, దాన్ని బ్రిడ్జ్ పోదు అంటారు ఇంగ్లీష్లో. రెండు కాళ్ళ దగ్గరికి లాక్కొని పాదాలు పట్టుకోవాలి, ఇక్కడ నడుములు పట్టుకొని కంప్లీట్గా నడుము బయటికి బ్రేక్ చేయాలి. ఇక్కడ థైస్ మీద, మోకాళ్ళ చిప్పల మీద, థైస్ మీద, వెంట వెన్నుపూస మీద నిలబడుతుంది. దీనికి చాలా రకాలు ఉపయోగపడుతుంది. కెగల్ ఎక్సర్సైజ్ అంటే దాంపత్య జీవితంలో ఇబ్బంది ఉన్న వాళ్ళకి, పిల్లలు పుట్టిన వాళ్ళకి, యూరినరీ ఇన్కంటిన్యూన్స్ ఉన్న వాళ్ళకి, డ్రిప్లాగా వాటర్ తగ్గినట్లు మీద పడే వాళ్ళకి, గర్భసంచి స్ట్రెంథన్ వాళ్ళకి అన్నిటికీ బాగుంటుంది. దీన్ని సేతుబంధాసనం అంటారు. స్ట్రెచ్ చేసి మళ్ళీ దీంట్లో స్మాల్ టెక్నిక్ ఏంటంటే పైకి లిఫ్ట్ చేసినప్పుడు పొట్ట లోపలికి లాక్కోవాలి. హ్యాండింగ్ మజిల్స్ లోపలికి లాక్కొని వదిలే టెక్నిక్ ఉంటుంది. అది చేస్తే ఇంకా మంచిది అనమాట. కెగల్ ఎక్సర్సైజ్ ఇది ఎంతవరకు పైకి లిఫ్ట్ చేయగలిగితే అంత మంచిది. ఓకే, నా కింద పెట్టండి. ఇది వెన్నుపూస కిందికి వచ్చినటువంటి డిస్కులని పైకి నెట్టబడుతుంది మన వాళ్ళకి. ఓకే, ఇది కొద్దిగా ఈజీగా చేయడానికి ఇంకో మెథడ్ ఉంది. మన చేతికి మనం సపోర్ట్గా తీసుకొని చేయగలం. మూడు చేతులు కింద ఉంటాయి, వెనక చేతులు సపోర్ట్ ఉంటాయి. ఇప్పుడు మనం కొద్దిసేపు ఉండగలుగుతాం ఇబ్బంది లేకుండా. సో ఇలా మనకి ఇంకెక్కువగా స్ట్రెచ్ అవుతుంది. ఇలా కాకపోతే మీరు ఇంకా మూడు చేతులు పెట్టుకుంటే పిల్లోస్ పెట్టుకోవచ్చు. మీరు ఇవన్నీ సో నలుగు కింద హైవేలా పెట్టేసుకొని పెయిన్ వాళ్ళకి చేస్తే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, చాలా హాయిగా ఉంటుంది. సో నలుగు కింద పెట్టేసుకొని అది అలాగే ఉండదు, కళ్ళు ఇది పొట్ట ఫ్రీ అయిపోతే నలుగు పైన స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఇంకొంచెం ఎక్కువ రావాలంటే కాళ్ళు స్టేజ్గా పైన బాగా స్ట్రెచ్ అవుతుంది. ఓకే, సో ఇది పిల్లోస్కి చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. మీరు ఇంత పెట్టుకోగలరు. మీరు ఇంట్లో ఉన్న పిల్లోస్ కానీ బెడ్షీట్ కానీ పెట్టుకొని నడుము కానీ కంట్రోల్ పెయిన్స్ వస్తాయి కదా, మనం కూర్చొని అలా కొద్దిగా పిల్ల పెట్టుకొని పడుకొని ఇంత హాయిగా ఉంటుంది. సో ఇది సేతుబంధాసనం.